brought to you by V-Guard. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ దుబాయ్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళారు, ఏం సంపాదించుకుని వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి? మోహన్ గారు. ఎందుకండి ఇక్కడ నుంచి ఇంతమంది ఎందుకు దుబాయ్ పోతున్నారు? ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు పనులు దొరకట్లేదు? 20,000 కోసం కూడా వెళ్తున్నారంటే చాలా బాధ అనిపించింది. ఆ మాత్రం 20,000 ఇక్కడ సంపాదించలేరా? ఆ పని కూడా దొరకట్లేదా ఇక్కడ? దొరికినా కానీ సరిపోదు, ఖర్చులు సరిపోదు, పిల్లల స్కూళ్ళు కానీ సరిపోదు అని చెప్పేసి బయట పోతుంది తప్ప ఏం లేదు. అని ఎప్పటి నుంచో గల్ఫ్ కి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు పసుపు బోర్డు ఎలా ఉందో అలా ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డు వస్తే ఖచ్చితంగా గల్ఫ్ వెళ్ళొచ్చిన కార్మికులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా, ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే థ్యాంక్ యూ, అంటే మీ ఒక మంచి ప్రోగ్రామ్కి మీరు తీసుకారు. సో టీవీ అంటే డాలీ ఫాలో అవుతాము. సో ఇది గల్ఫ్ అనేది ఏంటంటే బంగారు ఒక పంజరం మేడం. సో చూడడానికి బయటకెళ్ళి చూస్తే బాగుంటుంది. సో లోపల ఎక్కువసారి మనం వెళ్ళి బందీ అయ్యాక అది బందీనే అంతే అది. ఎందుకంటే ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్తాము. సో ఇక్కడ ఎన్ఆర్ఈ పాలసీ లేదు, ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోదు. చనిపోయిన యాక్సిడెంట్ అయినా పట్టించుకునే నాదుడే లేదు మేడం. అసలు డెడ్ బాడీ వస్తుందా రాదా తెలియదు. ఇక్కడ కష్టాల గురించి మేము ఆలోచిస్తే అక్కడ బాధపడతాం. మేమైనా ఎలా ఉన్నాము అని చెప్పేసి మా గురించి ఇంటి దగ్గర వీళ్ళు బాధపడతారు. మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోదు. ఎప్పుడు పట్టించుకుంటుంది అంటే ఎలక్షన్లు అప్పుడు మాత్రం పట్టించుకుంటుంది. ఎందుకు పట్టించుకుంటుంది? గల్ఫ్లో కొన్ని లక్షల మంది అంటే గల్ఫ్ కార్మికులు ఉన్నారు. సో వాళ్ళని క్యాచ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని క్యాచ్ చేసుకోరు. వాళ్ళని క్యాచ్ చేస్తే ఎలక్షన్లో గెలవచ్చు. సో ఎలక్షన్ల ముందు మాత్రమే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామంటారు, ఎలక్షన్ల తర్వాత పట్టించుకోరు. సో పక్క రాష్ట్రాలు అని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్లు. కేరళలో ఉంది ఎన్ఆర్ఐ పాలసీ, కేరళలో ఉంది. సో కేరళ మీదకి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు? తెలంగాణ అంటే ఫస్ట్ చాలా మంది అంటే వచ్చిన తర్వాత తెలంగాణ బొగ్గుబాయ్ దుబాయ్ అన్ని పోతాయని చెప్పేసి ఉన్నారు. కానీ ఇంకా వలసలు అట్లనే ఉంటున్నాయి మేడం. చెప్పండి, మీరు చెప్పండి. మేడం మేము సతం పోయినాం, మేము పోయి సతం ఇప్పుడు 20 ఏళ్ళు అక్కడనే ఉన్నాం. 20 ఏళ్ళు ఉన్నారు అక్కడ. ఏం సంపాదించారు 20 ఏళ్ళు? సంపాదించి ఇంటి పోషించిన కేవలం పోషించుకోవడానికి వెళ్ళారు. అందుకే వెళ్ళిన సార్. నాకు 3 ఆడపిల్లలు, మా భార్య. వాళ్ళని నేను పంపిన కొద్ది వాళ్ళ 4 వాడోళ్ళు అంటే ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. ఆ బట్టకు దానికి దీనికంటే నేను చేసిందంతా వాళ్ళకే జరిపింది. ఇప్పుడు సత్యం అక్కడ నాకు ఒక 50 years నిండిందని చెప్పి పాస్పోర్ట్లో 50 years వచ్చిందని చెప్పి అక్కడ నాకు విజా లాగా చేయలేరు. నేను ఇప్పుడు వచ్చిన ఇక్కడ కూడా నాకు ఏం సరిపోయేంత పని లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి నేను కూడా ఏం పని లేక వట్టిగానే తినుడు తిరుగుడు అవుతుంది. ఇక మీరు దుబాయ్లో వర్క్ చేసి వచ్చారంట కదా, మీకు యాక్సిడెంట్ అయింది అక్కడ? ఎలా, ఏం జరిగింది? బైక్ డెలివరీ చేస్తాను. గత 8 సంవత్సరాల నుంచి దుబాయ్ డెలివరీ బాయ్ చేస్తున్నారా? ఓకే. ట్రీట్మెంట్ అయినా ఇప్పించారా మీకు కనీసం? ఎలా ఎక్కువ నడవగలుగుతారా? కష్టం, ఎక్కువ నడవలేరా? స్టాండ్ చేయరు అది. ఇదంతా పోయిందా? ఎంత మీ ఏజ్ ఎంత? 27. సో ఈ ఏరియాలో పట్టుమని 25 ఏళ్ళు లేని వాళ్ళని కూడా సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అని పిల్లలకి 20 ఏళ్ళు నిండగానే పాస్పోర్ట్ తీయడం, దుబాయ్ పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. మీ పేరేంటండి? నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి. నేను గల్ఫ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో మరి మీ పార్టీ అధికారంలో ఉంది, ఏం భరోసా ఇద్దాం అనుకుంటున్నారు? మీ వైపు నుంచి మీరు ఏం ప్రయత్నాలు చేయబోతున్నారు? మొన్ననే 2 తారీఖు నాడు ముఖ్యమంత్రికి ఇది కంపల్సరీ మనం ఇది 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది పెట్టాలా, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి 500 కోట్లతో ప్రతి సంవత్సరానికి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్న మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిసినాము. ఆయన వెంటనే ఆయన వ్యక్తిగత సహాయకునికి చెప్పి ఈ 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు సహజ మరణాలకు కూడా అడుగుతున్నారు కదా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని. సహజ మరణమైన, యాక్సిడెంటల్ మరణమైన కంపల్సరీ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. గల్ఫ్ బోర్డు వచ్చినట్లయితేనే ఈ గల్ఫ్ కార్మికులకు కానీ గల్ఫ్ బాధితులకు కానీ న్యాయం జరుగుతుంది. సో అది ప్రస్తుతం తెలంగాణ నుంచి దాదాపు 15 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎంతో కొంత గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా వీళ్ళ మీద ఎందుకు ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి ఎందుకంత చిన్న చూపు అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ధైర్యం కూడగట్టుకుని దగ్ధం కావడమే వలస అంటాడు కవి. మానవ నాగరికత వికాస క్రమంలో వలసలు అనివార్యం. పల్లె వలసపోవడం దేశమంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మట్టిలో బతుకు తెల్లారకముందే మళ్లీ గడప చేరుకుంటారో లేదో అన్న ఆందోళన ప్రతి గల్ఫ్ కార్మికుడిని తొలిచేస్తున్న వాస్తవం. Brought to you by V-Guard.